ఆస్తి తగాదాల విషయాల్లో మోహన్ బాబుకిను మంచు మనోజ్కి విస్తృత స్థాయిలో గొడవ జరిగిందంటూ ఒకరినొకరు కొట్టుకున్నారంటూ అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మోహన్ బాబు మీద ఏంటో మంచు మనోజ్ ఏంటో మోహన్ బాబు మీద ఒకరినొకరు కేసులు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ఈ వార్త దుమ్ము దుమారం అయిపోతూ ఉంది. తండ్రి ఏంటో కొడుకు మీద కేసు పెట్టాడు, కొడుకేంటో తండ్రి మీద కేసు పెట్టాడంటూ కొన్ని వార్తలు హైలైట్ అవుతూ ఉన్నాయి. ఏంటి విషయం, ఏంటి కార్ఖాని, ఏంట్రా బాబు ఈ ఆస్తుల విషయం తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే కొన్ని నెలల క్రితం ఆల్రెడీ ఇదే ఆస్తి తగాదాలలో మంచు మనోజ్కి మంచు విష్ణుకి గొడవైన సంఘటన మనకు తెలుసు. సో వీళ్ళిద్దరి మధ్యన కొట్టుకునేంతవరకు వెళ్ళింది, కొట్టుకున్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే మంచు మనోజ్కి పెళ్ళి అయిన తర్వాత అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయి ఒక కాపురం వేరే చోటని పెట్టి అక్కడ ఓన్ హౌస్ కొనుక్కొని అక్కడ ఉండడం అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇదంతా వేరే విషయం. అయితే ప్రస్తుతం విద్యానికేతన్కి సంబంధించినటువంటి మోహన్ బాబు ఏదైతే ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి స్కూల్స్ కాలేజీలు విద్యానికేతన్, ఈ విద్యానికేతన్ సంబంధించి విద్యార్థుల పట్ల ఒక సమస్య ఏర్పడింది. అక్కడ విద్యార్థులు సంబంధించినటువంటి ఆ ఫుడ్ విషయాల్లో కానీ ఫీజుల విషయంలో కానీ అక్కడ కాస్త కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి విద్యానికేతన్లో. సో మంచు మనోజ్ అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధంగా మంచు మనోజ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అప్పటికే అక్కడ విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ఓలను అలాగే ఎస్ఎఫ్ఐ ఈ విద్యార్థి సంఘాలు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఫీజుల విషయాల్లో అలాగే నాణ్యమైన భోజనం పెట్టే విషయంలో కాస్త అక్కడ కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. సో దాని మీద విద్యార్థి సంఘాలు అక్కడ ఆందోళన చేపట్టాయి. అయితే మంచు మనోజ్ ఈ ప్రాబ్లం అన్ని సాల్వ్ చేయడం కోసం అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇంతలో మోహన్ బాబుకు సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు వినయ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఈ వినయ్ అనే ఆయన మోహన్ బాబు ముఖ్య అనుచరుడు. మోహన్ బాబు చెప్పితేనే వినయ్ వెళ్ళి మంచు మనోజ్ మీద చేయి చేసుకున్నాడు. మంచు మనోజ్ని రక్తం కారేలా కొట్టాడు. అయితే మంచు మనోజ్ ఇప్పుడు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టారంటూ మనకు అందుతున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. కేవలం ఆస్తి తగాదాలు, ఎందుకంటే విద్యానికేతన్కి సంబంధించినటువంటి ఒక ప్రాబ్లాన్ని బేస్ చేసుకొని ఆస్తుల తగాదాలు కూడా ఈ విద్యానికేతన్కి సంబంధించినటువంటి ఏవైతే షేర్స్ సంథింగ్ ఏవైతే ఉన్నాయో దాని అంశం మీదను అలాగే మోహన్ బాబు ఇంటి విషయంలో కూడా కాస్త ఆస్తి గొడవలు కూడా దీంట్లో వీళ్ళు మాట్లాడుకునే ఈ గొడవలో ఈ మెయిన్ అంశాలుగా వచ్చినాయి. సో వీటి మీద మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యాడు. అయితే ఒకసారి బాగా అబ్జర్వేషన్ చేస్తే మోహన్ బాబు, మంచు విష్ణు అలాగే మోహన్ బాబు కూతురు లక్ష్మి వీళ్ళు ముగ్గురు ఒకే థాట్ మీద ఉంటారు. మంచు మనోజ్ యొక్క ఆలోచనలు కాస్త వేరుగా ఉంటాయి. ఎందుకంటే సమాజం పట్ల ఆలోచించడమే కానీ సినిమా హిట్ అయినా ఒకేలా స్పందిస్తాడు, సినిమా ఫ్లాప్ అయినా మంచు మనోజ్ ఒకేలా స్పందిస్తాడు. ఎవరిని ఎక్కువగా విమర్శించడం, పబ్లిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మంచు మనోజ్ మంచి విషయాల గురించి మాట్లాడటం మనం కొన్ని సంఘటనలు మనం చూస్తూ ఉంటాం. సో వాళ్ళ ముగ్గురు ఆలోచనలు ఒకటైతే మంచు మనోజ్ ఆలోచనలు మాత్రం వేరు, డిఫరెంట్. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు తండ్రి కొడుకు కూతురు ఒకటైతే మంచు మనోజ్ మాత్రం కాస్త డిఫరెంట్గా సమాజం పట్ల ప్రజల పట్ల కాస్త నైతికంగా ఆలోచించుకుంటూ మంచి ఆలోచన ప్రకారం మంచు మనోజ్ ఉండేవాడు. సో ఆస్తి తగాదాలకి ఎప్పుడు వాళ్ళు ముగ్గురు ఒకటయ్యి మంచు మనోజ్ని వేరు చేస్తున్నారంటూ చాలా సందర్భాల్లో ఇటువంటి వార్తలు హల్చల్ అవుతూ ఉన్నాయి. మంచు మనోజ్ కూడా దీని మీద చాలా ఇంటర్వ్యూలో మాట్లాడి ఏంటి ఆస్తి తగాదాలు గొడవలు ఏంటని చెప్పి కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా చెప్పిన అంశం ఏంటంటే కామన్ ఇంటి సమస్యలు, ఇంటి తగాదాలు, ఆస్తి తగాదాలు అన్నీ కామన్. సో ఎప్పటికైనా తీరేయాలి, మనకు రావాల్సింది వస్తుందిలే అని చెప్పి టేక్ టీజ్గా తీసుకున్నాడు తప్ప ఎప్పుడు అంత ఈ సివియర్ యాక్షన్లోకి వెళ్ళేది కాదు. సో మంచు మనోజ్ ఎప్పుడు పాజిటివ్ థింకింగ్తో ఆలోచించేవాడు. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఒకసారి చూసుకుంటే అసలు జరిగేదేంటో విద్యానికేతన్కి సంబంధించి ఒక ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడం కోసం మంచు మనోజ్ దాని గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరో వినయ్ వచ్చేసి కొట్టేయడం అంటే మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్తోనే వినయ్ కొట్టాడంటూ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ అయింది. అయితే ఈ రోజున మోహన్ బాబు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడంటే ఏదైతే నేను నా కొడుకు కేసులు పెట్టుకున్నామన్నారు చూసారా, అదంతా ఉత్తిదే, అసలు మా ఇంట్లో గొడవే జరగలేదు, అసలు మేము కొట్టుకోలేదు, మాకేమీ అవ్వలేదు. కొంతమంది టీవీ ఛానల్స్ల వారు కొంతమంది విస్తృత స్థాయిలో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు, మా ఇంట్లో ఎటువంటి తగాదాలు ఏమీ జరగలేదంటూ జస్ట్ ఒక గంట క్రితం మోహన్ బాబు గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
ఇప్పుడు మంచు మనోజ్ గనక స్టేట్మెంట్ ఆధారంగానే ఏం జరిగిందో బయటకు వస్తుంది. ఇప్పుడు మంచు మనోజ్ గారు కేసు పెట్టారంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటూ కొన్ని వార్తలు, కానీ బ్లడ్ అయితే కారతం అన్నీ కనబడతా ఉన్నాయి. సో మంచు మనోజ్ గారు ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఏం మాట్లాడతారు, జరిగిన సంఘటన గురించి ఏం మాట్లాడతారనే విషయాలు బయటకు వస్తాయని కానీ తెలియదు. సో ఇప్పటివరకు జరిగిన సంభాషణ అయితే విద్యా నికేతనకు సంబంధించిన విషయం పట్ల మనోజ్ ఇన్వాల్వ్మెంట్ అవడంతో, సో వినయ్ అనేవాడు మోహన్ బాబు పంపించి కొట్టించాడు అంటే అక్కడ విద్యానికేతన్ దగ్గరికి నీకేం పని, ఎందుకు వెళ్తున్నావు ఏంటని చెప్పి ఈ వెర్షన్లో విద్యానికేతన్ దగ్గర నువ్వు జోలికి ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి ఈ మనోజ్ని పక్కకు పెట్టే క్రమంలోనే ఇలాంటి ఫైటింగ్ జరిగిందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఆస్తి తగాదాల కోసం రోడ్డు మీద రావడం, మోహన్ బాబు మంచి పేరు ఉంది, అలాగే మంచు మనోజ్ కానీ మంచు విష్ణు కానీ ఏదైతే తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి తన చైర్మన్ కానీ ఎన్నుకున్నట్టు మనం చూసాం ఎవరిని, మంచు విష్ణుని. సో వెల్ సెటిల్ అందరూ అంతా పొజిషన్లో ఉన్నారు, కానీ ఇలాంటి తగాదాలు ఇలాంటి ఆస్తి తగాదాలే కానీ ఒక మనిషిని బయటికి లాగేయడానికి చాలా సింపుల్. ఎందుకంటే ఒక్క ప్రాబ్లం కనుక బయటకు వచ్చిందంటే ఎన్నాళ్ళు తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలన్నీ ఒక్కసారిగా స్మాష్ అయిపోతాయి. ఎవరైనా సరే ఎంత తోడైనా సరే వన్స్ ఒక నింద పడిందంటే ఆ మనిషి మీద, ఆ నిందని కాదని చెప్పుకోవడానికి 3 జరులు నీళ్ళు తాగాలి. అంటే సమాజం ఎంత ముందడుగులో ఉందో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఒక మనిషి ప్రాబ్లం కనుక దొరికితే బురద జల్లడం కోసం రకరకాల విషయాల్లో ఈ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ ఎన్ని రకాలుగా ముందుంటాయో ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. ఎందుకంటే ఒక సెలబ్రిటీలు వీళ్ళందరూ సెలబ్రిటీల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. చేమ చిటుక్కుమన్నా సో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందంట వాట్ ఈజ్ వాట్ అంటూ వెంటనే అప్రమత్తం అయిపోతూ ఉంటారు. సో ఇలా చూసుకొని ఒకసారి, ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన ఒకటే, బయటకు వచ్చిన విషయం ఒకటే, ఇక్కడ మోహన్ బాబు ప్రెస్ మీట్ ఒకటే. సో ఈ మంచు మనోజ్ కనుక నోరు విప్పితే వీటిలన్నిటి అంశం మీద తెరబడే ఉంటుంది. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం విద్యా నికేతన్లో జరిగినటువంటి ప్రాబ్లం బట్టి మంచు మనోజ్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేపాటికి మోహన్ బాబు కోపం వచ్చి వినయ్ అనే వ్యక్తి ద్వారా కొట్టించారంటూ ఒక మనకు అందుతున్నటువంటి ఇంటర్నల్ సమాచారం. కొంతమంది మాట్లాడేది ఏంటంటే ఇంట్లో ఆస్తి తగాదాల గురించి మోహన్ బాబు మంచు మనోజ్ కొట్టుకున్నారు, సో మంచు మనోజ్ వెళ్ళి మోహన్ బాబు మీద కేసు పెట్టాడు, మోహన్ బాబు మంచు మనోజ్ మీద కేసు పెట్టుకున్నారంటూ మరి కొంతమంది అభిప్రాయం. సో విష్ణు వచ్చి మోహన్ బాబుకి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళంతా తేలుద్దామంటూ విష్ణు వచ్చాడంటూ మరికొంతమంది. సో ఏది ఏమైనప్పటికీ వీటిలన్నిటికి తెరపడాలంటే వన్స్ ఒక్కసారి మంచు మనోజ్ నోరు విప్పితే కానీ వీటిలన్నిటికి పులి స్టాప్ పడుతుంది. అంతే తప్ప అప్పటి వరకు ఎవరికి వచ్చినటువంటి దుమ్ము దుమారం అయినట్టు రాతలు రాసుకుంటారు, ఏది పడితే అది చేస్తారు. అలాంటి వార్తలను చూసి మీరు కాస్త ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంత నిరాశకు లోనయ్యి ఇలా మా యొక్క హీరోని టార్గెట్ చేసి మాట్లాడతారంటూ కొంతమంది ఫైర్ అయ్యే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ తప్పుడు రాతలు రాసేవాళ్ళు కాస్త ఆలోచించి రాయండి. ఏది ఏమైనప్పటికీ విషయాలు తెలియకుండా మనం ముందు జాగ్రత్తగా మాట్లాడకూడదు కాబట్టి, సో జరిగిన పరిణామాలు బట్టి జరిగిన విషయాలు కూడా మీకు తెలియపరుస్తున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.